రికార్డింగ్ పెట్టినామా? ఎస్ సార్. ఓకే, కానీ ఎవరు పంపరు. రికార్డింగ్ పెడితే ఓకే సార్, వాళ్ళందరూ థ్యాంక్ యూ కూర్చొని సార్. చూస్తారు. సరే ఇప్పుడు ఓకే సార్. Here it is. అమ్మా. ఎస్, నాలో పెట్టుకొని తింటావా? ఎవరమ్మా మాట్లాడేది? ఉమ్. ఏంటి మరి? ఓకే అమ్మా. క్లిటారిస్ మూత్ర మనకు 2.5 సెంటీమీటర్ పైన ఉంటుంది, ఇది రాసుకోండి. నెక్స్ట్ యోని మార్గము. క్లిటారిస్ లెబియా మైనోరా వెనుక ఫోర్సెట్తో కప్పబడి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్రావాలు వచ్చి సూక్ష్మజీవులు రాకుండా కాపాడుతుంది యోని మార్గము. ఓకే, రైట్. నెక్స్ట్ యురెథ్రల్ ఆర్ఫైస్, ఇది వెస్టిబ్యూల్లో ఉంటుంది. వెజనల్ ఆర్ఫైస్, ఇది సమయం జరిగినప్పుడు చిరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ పెరీనియం. పెరీనియం ఏంటి? రెక్టము వెజైనా కింది భాగంతో కప్పి ఉండే పెల్విక్ ఫ్లోర్ కండరము, ఇది పెరీనియం. ఓకే, రాసుకోండి. పెరీనియంలో ముఖ్యమైన విషయం ఏంటంటే టేర్ అడుగుతారమ్మా. ఫస్ట్ డిగ్రీ టేర్, సెకండ్ డిగ్రీ టేర్, థర్డ్ డిగ్రీ టేర్. ఇది కాపీ చేసుకోండి. వాట్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ టేర్? ఫోర్షెట్ మాత్రమే చిరిగితే దీన్ని ఫస్ట్ డిగ్రీ టేర్ అంటాం మనం. ఫోర్షెట్ మాత్రమే చిరిగితే ఫస్ట్ డిగ్రీ టేర్. ఫోర్షెట్తో పాటు రెక్టమ్ ఆనస్ చిరుగవు, కేవలం ఫోర్షెట్ చిరుగుతుంది. కొంచెం ఎక్కువ లోపల జరిగితే సెకండ్ డిగ్రీ. ఓన్లీ ఫోర్షెట్ ఏమో ఫస్ట్ డిగ్రీ, కొంచెం లోపల అయితే సెకండ్ డిగ్రీ. ఇక రెక్టము యానల్ స్పించర్ కూడా కట్ అయితే థర్డ్ డిగ్రీ. రాసుకోండి, ఇది కాపీ చేయండి యాజ్ మీ బుక్లో రాసుకోండి. ఫస్ట్ డిగ్రీ టేర్ ఏమో ఫోర్షెట్ మాత్రమే చిరుగుతుంది. సెకండ్ డిగ్రీ టేర్లో ఫోర్షెట్ దాటి చిరుగుతుంది. థర్డ్ డిగ్రీలో రెక్టమ్ అండ్ యానల్ స్పించర్ కూడా చిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ బెర్తోలిస్ గ్లాండ్స్. ఇది వెజనల్ కింద లూబ్రికేట్గా వస్తుంది. ఆ తర్వాత వెజైనా ఏంటి? ఇది పోస్టీరియర్ వాల్ 7 మీటర్ పొడవు నుంచి 7 to 10 మీటర్స్ ఉంటుంది. యాంటీరియర్ వాల్ 5 to 7 సెంటీమీటర్స్ ఉంటుంది. యాంటీరియర్ వాల్ కంటే పోస్టీరియర్ వాల్ పొట్టిగా ఉంటుంది. ఇది రాసుకోండి. పోస్టీరియర్ వాల్ 7 to 9 సెంటీమీటర్స్, యాంటీరియర్ వాల్ 5 to 7 సెంటీమీటర్స్. ఓకే, ఇక ఇది నిర్మాణం ఏంటంటే ఇది 4 పొరలతో కప్పబడి ఉంటుంది. వెజైనా ఇస్ కవర్డ్ బై 4 లేయర్స్. అవేంటి? ఎపిథీలియం, పైన కనెక్టివ్ టిష్యూ, ఆ తర్వాత రక్తదానాలు నిండి ఉంటాయి. కండర పొర బాగా వృద్ధి చెందుతుంటుంది, అందుకే సాగేందుకు ఉపయోగపడుతుంది. డెలివరీ టైంలో సాగడానికి హెల్ప్ అవుతుంది ఇది, ఎందుకంటే ఇది కనెక్టివ్ టిష్యూ ఉండడం వల్ల. ప్లస్ దీనిలో ఏ గ్రంథులు లేవు, లింపు ద్రవం ముడుతుంది. ఓకే, సరిపోతుంది మనకి ఇది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే వెజైనా ఎప్పుడు కూడా అసిడిక్ ఉంటుంది. అసిడిక్ ఉండడం వల్ల ఏమవుతుంది? బ్యాక్టీరియల్ గ్రోత్ జరగకుండా కాపాడుతుంది మ్యాక్సిమం. ఓకే, వెజైనా ఆమ్ల గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఏం లాభం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది? క్రిములు వృద్ధి చెందవు. యాంటీరియర్ వాల్ అక్కర్లేదు మనకు. చూడండి, పోస్టీరియర్ వాల్, ఇది పోస్టీరియర్ వచ్చింది, స్పెల్లింగ్ తప్పొచ్చింది. ఈ పెరినియం బాడీతో ఒక పొడవు ఉంటుంది, రెక్టమ్కు వ్యతిరేకంగా ఉంటుంది. దీని పైభాగాన్ని ఏమంటాము? పోచ్ ఆఫ్ డగ్లస్ అంటారట, రాసుకోండి. రాయండి. ఇంకా వెయిటింగ్లో రావడం, ఈ వెయిటింగ్లో రావట్లేదు. ఓకే, నెక్స్ట్ యూటరస్ కొలతలు మీకు ఆల్రెడీ రాసిపెట్టినారని చూడండి. వెరీ గుడ్. ఏంటంటే అవి 7 ఎంత బరువు ఉంటుంది ఇది? యూటరస్ 60. గర్భాశయము 60 గ్రాముల బరువు ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుందన్నా మనము? మీకు మొన్న ఇచ్చిన ఎగ్జామ్ లో కదమ్మా, పియర్ షేప్ లో ఉంటుంది. పియర్ షేప్ లో ఉంటుంది. ఏ షేప్ లో? పియర్ షేప్ లో ఉంటుంది. పియర్ షేప్ లో ఉంటుంది.
ఓకే. ఆ తర్వాత దీని సైజ్ ఏమన్నా మనము ఇంతకుముందు చెప్పుకున్న సైజ్ ఏంటి? 7.5 7 5 వెడల్పు వెడల్పు 2.5 మందం 2.5 మందము సార్. 5 వెడల్పు 5 సెంటీమీటర్ 2.5 ఇది మెజర్మెంట్. ఓకే. ఫస్ట్ ఏముంటుంది ఎప్పుడైనా పొడవు, తర్వాత మందము, తర్వాత పొడవు వెడల్పు మందం. ఓకేనా? పొడవు వెడల్పు మందం. 5 సెంటీమీటర్ గర్భాశయం 3 భాగాలుగా ఉంటుందమ్మా. ఎన్ని భాగాలు గర్భాశయము? భాగాలు 3 సార్. భాగాలుగా ఉంటుంది. దాన్ని ఫండస్ అంటాము, బాడీ, సర్విక్స్. సర్విక్స్. ఓకేనా? గర్భాశయం 3 భాగాలు, ఫండస్, బాడీ, సర్విక్స్. సర్విక్స్ ఫండస్కి ఏముంటాయి అంటే మనకు 2 ఫెలోపియన్ అంటే శ్యామల, మీరు క్లోజ్ చేసుకోండి, వీడియో క్లోజ్ చేయండి, ఆడియో క్లోజ్ చేయండి, మాత్రం ఓపెన్ చేయండి. ఓకే. ఓకే సార్. రైట్. ఇక నెక్స్ట్ అమ్మా ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద ఆస్ ఫుల్ డైలైటేషన్ ఎంత? చెప్పండి. 10 centimeters. ఆస్ ఫుల్ డైలైటేషన్ ఎంత? 10 10 సెంటీమీటర్స్. centimeters. చూసి చెప్పండి నాకు. ఆస్ ఫుల్ డైలైటేషన్ 10 సెంటీమీటర్స్ కాదా సార్? మూసుకున్నప్పుడేమో 0.3 చెప్పండి. అలా మీ పొడవు ఎంతమ్మా? మ్యాక్సిమం ఎంత? 10 సెంటీమీటర్. రాసుకోండి. ఆస్ ఫుల్ డైలైటేషన్ 10 సెంటీమీటర్స్. కరెక్టేనా సార్? కరెక్టే. 10 సెంటీమీటర్ కరెక్ట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ వచ్చిందమ్మా. అదే సార్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను చెప్పిన దాన్ని కూడా మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎంతకైనా మంచిది. ఓకే. ఇక మానవుడు బేసిక్గా త్రిస్తరిత జీవమ్మా, గుర్తుపెట్టుకోండి ఈ విషయము. మానవుడు స్త్రీతరిత జీవి. స్త్రీ అంటే 3 స్థరాలు ఉంటాయి మన బాడీలో. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పార్ట్ అయినా 3 పార్ట్స్లో ఉంటుంది అనమాట. బయట పొర, మధ్య పొర, లోపలి పొర. ఓకేనా? ఏముంటాయమ్మా? బయట పొర, మధ్య పొర, లోపలి పొర. గుండె, ఇప్పుడు గుండె అనుకోండి, గుండె కూడా 3 పొరలతో ఉంటుంది. బయట పొర, మధ్య పొర, లోపలి పొర. బయోమెట్రీ. ఓకే. ఎండో అంటే లోపలి వైపు. అర్థమైందా? ఎండో అంటే లోపలి వైపు. మయో అంటే కండరంతో కూడుకున్నది. మధ్య కండరం. ఎండో ఏ వైపు? లోపలి వైపు. మయో అంటే మధ్య పొర, ఇది కండరాల పొర. గుర్తుపెట్టుకోండి. మయో అంటే అర్థం ఏంటమ్మా? మధ్య పొర కాదు, కండరం. కండరము. మయో అని ఎప్పుడు కండరం అని గుర్తుపెట్టుకోండి మీరు. మయోకార్డియల్ కండరంతో కూడిన. మయో అంటే కండరము. ఓకే. ఎండో అంటే లోపలి పొర, మయో మధ్య పొర, ఇంకా ఎగ్జో గాని పెరి అంటేనేమో బయటి పొర. పొర. బయట పొర ఏంటమ్మా? బయటి పొర సార్. బయటి పొర. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎప్పుడైనా ఎగ్జామ్ అయితే ఈజీగా, అంటే మీరు క్వశ్చన్ను బాగా చదివి ఆన్సర్ను బాగా చదివితే మీకు 50% ఆన్సర్ అక్కడ చెప్తాయమ్మా. ఓన్లీ చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కండరం పొర అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? వెంటనే మనము మయో ఎక్కడ వెతుక్కోవాలి. మయో కనబడదా? ఆన్సర్ మనది. బయట పొర ఏం చేయాలి మనం? వెంటనే ఎండో ఎక్కడ వెతుక్కోవాలి. అప్పుడు 4 ఎండో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అనుకోండి. ఇదా అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము? 2 రాంగ్ తీసేస్తాము, ఇంకా 2 మిగిలినాయి. దానిలో ఏది కరెక్టో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. గుర్తుపెట్టుకున్న విషయాన్ని. ఓకే. ఇప్పుడు ఏమన్నా మనము గర్భాశయం 3 పొరలు ఉంటాయి. ఏంటమ్మా? లోపలి పొర, లోపలి పొర చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి లోపలి పొర?
బిడ్డ పుట్టాలంటే లోపలి పొరనే చాలా ఇంపార్టెంట్. ఈ లోపలి పొరను అంటే ఎండోమెట్రియం ఏమంటాం మనము? ఒక్కసారి అండము శుక్రకణము కలిసి ఫలదీకరణం చెందిన వెంటనే దాని పేరు మారిపోతుంది. దాని పేరు ఏమంటాం మనము? fetus, గర్భం. అమ్మ మళ్ళీ వినండి. ఒకసారి అండము శుక్రకణం ఫలదీకరణ చెంది ఎక్కడ ఫలదీకరణ జరుగుతుందమ్మా? ఫాలోపియన్ ట్యూబ్స్. ఎక్కడ ఫలదీకరణ ట్యూబ్ ఎక్కడ? యాంపుల్లా. వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఫెలోపియన్ ట్యూబ్ లోని యాంప్యులాలో ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన వెంటనే కిందికి వస్తుంది. ఇది టేక్ సమ్ టైం, మెల్లమెల్లగా కిందికి వస్తుంది. వచ్చి ఎక్కడికి వస్తుంది ఇది? ఫలదీకరణ ఎవరో మైక్ ఆన్ చేసిందమ్మా, ఆఫ్ చేయండి. ఊరిట్ నీలిమ అనుకుంటా. ఓకే, ఫలదీకరణ చెందిన అండము ఫెలోపియన్ ట్యూబ్ లోని యాంపులా నుంచి మెల్లమెల్లగా కదులుకుంటూ వచ్చి అది గర్భాశయం చేరుతుంది. గర్భాశయం చేరంగానే ఇది డెవలప్ కావడానికి ఒక పొర ఏర్పడుతుంది. ఆ పొరను ఏమంటాం మనము? ఎండోమెట్రియము మామూలప్పుడు. ఒక్కసారి గర్భం దాల్చిన వెంటనే ఎండోమెట్రియం పేరు ఏమవుతుంది? Deciduous. రాసుకోండి. మామూలు టైంలో ఎండోమెట్రియమే, గర్భాశయం లోపల కూడా ఎండోమెట్రియం అంటాం. బట్ ఒక్కసారి గర్భం దాల్చిన వెంటనే దాని పేరేంటి? డెసిడ్యువా అంటాము. ఎక్కడైతే డెసిడ్యువాకి ఈ సంయుక్త బీజం అంటుకుంటుందో ఆ ప్లేస్ ఏమంటారమ్మా? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు గర్భాశయం లోపల ఒక్కసారి గర్భాశయ గూడకి ఈ అండము శుక్రకణం కలిసి సంయుక్త బీజం అవుతుంది కదా, జైగోట్. ఈ జైగోట్ అంటుకున్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఎండోమెట్రియం అయిపోయిందమ్మా. ఒక్కసారి ఫలదీకరణ చెందగా ఎండోమెట్రియం బికమ్ డెసిడ్యువా. డెసిడ్యువా ఎక్కడ అంటుకుందో ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? Sacrum కు ఇప్పుడు అమ్మ చూడండి, ఇది గర్భాశయం అమ్మ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఫెలోపియన్ ట్యూబ్ లోంచి ఇది జారుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఇది జైగోట్ ఇక్కడ అంటుకుంది, ఈ ప్రాంతంలో అంటుకుంది అనుకుందాం. ఈ అంటుకున్న ప్రాంతము ఏం చేస్తుంది? ఇదంతా ఇప్పుడు ఏమైంది? డెసిడ్యూ అయింది కదా, మెత్తటి పొర అనమాట ఇదంతా లోపల. ఇది ఎక్కడికి అంటుకుందో దీన్ని ఏమంటామంటే డెసిడ్యువా బేసాలి అంటాము. విండే పదం ఇంతకుముందు మీరు? డెసిడ్యువా బేసాలి అంటాము. రాసుకోండి. ఎక్కడైతే మళ్ళీ వస్తుంది ఇది డెసిడ్యువా బేసాలి అంటాము. ఒక్క నిమిషం అమ్మా. హలో దీక్ష, రాలేదండి స్పెషల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప విషయం. ఎక్కడ ఉన్నా మొత్తము ఓకే. రాజే కదా అది ఇంకో విషయం నేను మర్చిపోయాను. నేను అన్ని నేను మొత్తము ఫేషియల్ చెప్తున్నా, హెల్త్ ఫేషియల్ చెప్తున్నా. నాకు మామయ్య డబ్బులు ఏంటి నాకు అప్పుడు సిచ్యువేషన్ అవునవును ఉన్నారా? సార్ నమస్తే, బాగుందండి. నిజాలు కదా. నేను ఆఫీసు
మొత్తం పెట్టుకో. అదే ఆయన కొత్త వాళ్ళకి కూడా ఓకే మీకు మెసేజ్ చేస్తాండి. థ్యాంక్ యూ. సారీ ఫోన్ కాల్ వచ్చింది. ఓకే అమ్మా, ఏమన్నా మనం ఇంతకుముందు ఎవరు చెప్తారా డెసిడివ్ బేసాల్ అంటే ఏందో? ఏమా డిసైడ్ బెతాన్ సార్ గర్భధారణ తర్వాత వెరీ గుడ్, చెప్పండి. ఉంటాయి. ఆ, చెప్పమ్మా, మాట్లాడండి, చెప్పండి, వింటున్నా. సార్ చెప్పనా సార్ నేను చెప్పండి అమ్మా ప్లీజ్. ప్రెగ్నెన్సీలో అది సంయుక్త బీజంగా ఏర్పడిన అది శుక్రకణము ప్లస్ ఓం కలిసి ఉండే పొరనేమో డెసిడ్యువా పొర అంటారు సార్. కాదమ్మా, అది అయితే చెప్పు. ఆ సంయుక్త బీజము ఎక్కడైతే ఏ ప్లేసుల్లో ఉంటదో ఆ ప్లేస్ డెసిడ్యువా బెసిల్లే అని అంటారు. వెరీ గుడ్, అది అర్థమైంది. వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా, మీకు అర్థమైంది. ఎండోమెట్రియం ఉంది కదా, ఎండోమెట్రియం అంటే అర్థం ఏంటిది? గర్భాశయం లోపలి పొర. లోపలి పొర. గర్భాశయం లోపలి పొర మామూలు అప్పుడు దాన్ని ఎండోమెట్రియం అంటాం. బట్ అవును సార్. ఒక్కసారి నీలిమా మీరు క్లోజ్ ఆపేయండి. గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియము ఎందుకు ఏర్పడుతుంది తెలుసా మీకు? ఎండోమెట్రియం ఇది ఎండోమెట్రియము ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని నిలపడానికి కోసమని లోపల పొర తయారు చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అంటే శుక్రకణము అండము కలిసి సంయుక్త బీజంగా మారినాయో అది ఎక్కడైతుంది ఏమనుకున్నాం మనము? ఎక్కడ ఫలదీకరణ జరుగుతుంది? 95% కేసులో ఫలదీకరణ జరిగే ప్లేస్ ఎక్కడ? యాంపులాలో. వెరీ గుడ్. ఇక్కడ ఎగ్జామ్ 2 రకాల క్వశ్చన్ వచ్చు. ఒక్కొక్కసారి యాంపులా ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఓన్లీ పెలోపియన్ ట్యూబ్ అనొచ్చు. ఎగ్జాక్ట్ ఏంటి? పెలోపియన్ ట్యూబ్ లోని యాంపులాలో. ఎక్కడ? పెలోపియన్ ట్యూబ్ లోని యాంపులాలో. అక్కడి నుంచి అది కిందికి వచ్చే లోపల గర్భాశయం గూడ ఒక మెత్తటి పదార్థం ఏర్పడేసుకుంటుంది. ఆ మెత్తటి పదార్థం ఏమంటాం మనం అప్పుడు? డెసిడ్యువా అంటాం. మామూలు పేరు ఎండోమెట్రియమే. బట్ ఒక్కసారి గర్భం ధరించినప్పుడు దాని పేరు ఏమవుతుంది? డెసిడ్యువాగా మారుతుంది. ఎండోమెట్రియం బికమ్ డెసిడ్యువా. ఎక్కడైతే ఈ మన జైకోట్ అంటుకుంటుందో ఆ ప్లేస్ ఏమంటాం మనము? డెసిడ్యువా బేసాలి అంటాము. ఓకేమా? ఈ మధ్య పొర ఏంటిది? కండరాలతో కూడిన పొర మయోమెట్రియం. బయట పొర ఏంటి? పెరిమెట్రియం. ఓకే, ఎస్. యూటరస్ పొజిషన్ చూడండి. నెక్స్ట్ గర్భాశయం 4 జతల లిగమెంట్ల వల్ల పెళ్లిస్ ఫ్లోర్ దీని స్థానంలో ఉంటుంది, కదలకుండా ఉంటుంది అన్నమాట. 4 పేర్స్ ఆఫ్ లిగమెంట్స్ ఉంటాయి. బ్రాడ్ లిగమెంట్, లాంటి దక్కుతుంది మనకంతా. రక్త ప్రసరణ చేసేది ఎవరంటే ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ 2 శాఖలు, 2 ఓవేరియన్ ఆర్టరీస్. దేనికమ్మా ఇది? గర్భాశయానికి మంచి రక్తం అందించేదేమో ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ 2 శాఖలు, ఓవేరియన్ ఆర్టరీ. అట్లాగే చెడు రక్తం తీసుకుపోయేది ఎవరు? ఇంటర్నల్ ఇలియాక్ వెయిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది అందరు బైహార్ట్ చేయండి. రైట్. గర్భాశయం యొక్క విధులు ఇదంతా రాసుకున్నామా? గర్భాశయం ఏం పనిచేస్తుంది? ఇది బహిష్ణది పనిచేస్తుంది. వెజైనా వదిలిన స్పెర్మ్ గర్భాశయం లోపలికి వెళ్ళి యూటరైన్ ట్యూబ్లోకి చేరుతుంది, పరిపక్వమైన అండాన్ని గ్రహిస్తుంది, పిండానికి ఆహారం ప్రాణవాయువు అందిస్తుంది, ప్రసవ సమయంలో ముడుచుకొని పిండము మావి బయట పంపడానికి పరిగెత్తుతుంది, తర్వాత బాధిత కాలంలో తిరిగి వస్తుంది, ఎప్పటిలాగా చేరుకుంటుంది. ఇవి గర్భాశయం యొక్క ఇక్కడ ఏమంటాడంటే ఈ కింది వాటిలో గర్భాశయం యొక్క విధి కాంతి అంటాడు.
అంటే ఇలా మూడిచ్చి ఒకటి వేరే తీస్తాడు. అర్థమవుతుందా? గర్భాశయంలో ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో గర్భాశయం యొక్క విధి కానిది అంటాడు. అంటే ఇలా మూడిచ్చి ఇంకొకటి వేరే ఆప్షన్ ఇస్తాడు కనుక జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఒక్కటి ఎంత పొడవు ఉంటుంది ఫెలోపియన్ ట్యూబ్? 10 సెంటీమీటర్ల పొడవు ఉండి బ్రాడ్ లిగమెంట్తో కప్పబడి ఉంటుంది. అంతే. ఏమన్నా మనం 10 ఇది ఒక్కొక్కటి రాసుకుందామా. ఒక్కొక్క ఫెలోపియన్ ట్యూబ్ 10 సెంటీమీటర్లు ఉంటుంది. స్త్రీకి పర్మనెంట్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ అంటే శాశ్వత కుటుంబ నియంత్రణ చికిత్స చేసినప్పుడు ఏం కట్ చేస్తారమ్మా? ఫిలోపియన్ ట్యూబ్ సార్. ఫెలోపియన్ ట్యూబ్. అందుకే దాని పేరు ఏంటిది? ట్యూబ్ ఎక్టమీ. ఎక్టమీ అంటే కట్. ఎక్టమీ అంటే కట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎక్టమీ కట్. వ్యాస్ ఎక్టమీ మన మగవాళ్ళు ఏంటిది? ఏ కట్ చేస్తారు మగవాళ్ళలో? వ్యాస్ డిఫెన్స్ ని రాసుకోండి. స్త్రీలలో ట్యూబ్ కట్ చేస్తున్నారు, ఫెలోపియన్ ట్యూబ్ ని కట్ చేస్తున్నారు. మగవారిలో వ్యాసెక్టమీకి వ్యాస్ డిఫెన్స్ కట్ చేస్తున్నారు. పుట్టు పోత లేకుండా మగవారికి చేసే శస్త్రచికిత్స పేరేంటి? నాన్ స్కాల్పల్ వ్యాసెక్టమీ, NSV. ఇది ఇప్పుడు జరుగుతుంది ఫోర్ట్ నైట్. ఇట్లాంటి క్వశ్చన్లే అడుగుతారు, మనకు తెలిసే ఉంటాయి, తప్పు చేస్తాము. అర్థమవుతుందామా? మీకు తెలియదు, తెలిసే వస్తాయి, తప్పు చేస్తాం అంతే. గుర్తుపెట్టుకోండి. ఎంత ఉంటుందమ్మా ఇది? 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇక నెక్స్ట్ పెరిస్టాలిటిక్ చలనం అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? పెరిస్టాలిటిక్ చలనం ఒకసారి మీకు explain చేసే ప్రయత్నం చేస్తా. ఇది చూడండి ఇట్లా. ఎవరమ్మా మాట్లాడేది? ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ అండం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ పై భాగం ప్రెస్ అవుతుంది. ఫస్ట్ ప్రెస్ అయితే ఏమవుతుందమ్మా? ఇది కిందికి జారుతుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అప్పుడేమవుతుంది? ఈ భాగం ప్రెస్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఇది కిందికి జారుతుంది. ఈ భాగం మళ్ళీ ప్రెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది మళ్ళీ కింద జారుతుంది. ఈ మూమెంట్ ఏమంటాము? పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. రాసుకోండి, పెరిస్టాల్టిక్ మూమెంట్. ఈ మీరా ఎవరమ్మా? ఈ వీణా ఎవరు? సార్ ఏమైందమ్మా? సౌండ్ ఎందుకు వస్తుంది మీ దగ్గర నుంచి? అది క్లోజ్ చేయండి. ఓకే, మళ్ళీ వినండి. ఈవెన్ మనం తిన్న ఆహారం కూడా, మన శరీరంలో అన్ని కదిలే పెదవుల పేగులన్నీ కూడా, మన శరీరంలోని ప్రతి నాళం కూడా కదిలే విధానం ఏంటి? పెరిస్టాటిక్ మూమెంటే. గుర్తుపెట్టుకోండి, అన్ని కండరాలు పెరిస్టాటిక్ మూమెంట్తోనే కదులుతాయి. ఇట్లా పైన ప్రెస్ అవుతుంది, కిందికి వస్తుంది, మళ్ళీ కింద ప్రెస్ మళ్ళీ కిందికి వస్తుంది, కిందికి పోతుంటుంది అనమాట. ఓకేనా? దీని ఏమన్నా మనం పెరిస్టాటిక్. ఇది ఒక్కసారే కాదు, మీకు జీర్ణ వ్యవస్థ కూడా ఈ పదం వస్తుంది మళ్ళీ మనకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అండాశయంలో అండనాళికలు 4 భాగాలు ఉంటాయి. ఇది ఒక్కర్లేదు మనకు, ఒక యాంపులా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకు? ఎక్కడ జరుగుతుంది ఫలదీకరణం? ఇక్కడ జరుగుతుందమ్మా, చూడండి. మళ్ళీ ఈ విధంగా చూపెడతాం మీకు. కనబడుతుందా క్లియర్ మీకు ఇది అందరికీ? ఏమా కనబడుతుందా? కనిపిస్తుంది సార్. రైట్, కనిపిస్తుంది సార్. రైట్. ఒక్కసారి ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా. ఇదిగో ఇది ఫండస్ భాగము, ఇది బాడీ. ఓకేనా? ఇది సర్విక్స్ అమ్మ. ఇది చూడండి, ఇంతకుముందు ఎవరు అన్నారు నాకు? ఇది ఎక్స్టర్నల్ జెనిటేరియాలో ఏముంటుంది అనుకున్నాం మనము? వల్వాలో సర్వీస్ ఎత్తదా అమ్మా? సర్వీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యూట్రస్. విజయన ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ గర్భాశయానికి ఈ ఎక్స్టర్నల్ పార్ట్కి మధ్యలో సంధాన సేతువే సర్విక్స్. దీన్ని అందుకే ఏమంటాము? గర్భాశయ ముఖద్వారము అంటాము. ఎంట్రన్స్ ఆఫ్ ద ఏంటి? ఎంట్రన్స్ ఆఫ్ ద ఫండస్ ఆర్ దిస్ యూటరస్. ఓకేనా?
ఎవరైనా చెప్తారా నాకు? సర్విక్స్ కి వచ్చే క్యాన్సర్ ను గుర్తుపట్టడానికి ఒక టెస్ట్ చేస్తాం కదా, టెస్ట్ పేరు ఏంటమ్మా? సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ను గుర్తుపట్టడానికి చేసే టెస్ట్, సింపుల్ టెస్ట్ పేరేంటి? యాసిటిక్ యాసిడ్ తో చేస్తాం సార్. దాని పేరేంటి? సార్ పాప్స్మియర్ ప్యాప్స్మియర్ కాదు, ఇంకా దీని పేరేంటి? యాసిటిక్ యాసిడ్ యాసిడ్ తోటి విఐఏ ఫుల్ ఫామ్ చెప్పండి. విఐ ఉమ్, వెజైనల్ విఐ వెజైనల్ VIA. విజయనల్. ఇంటర్నల్ మీరు ఏం చేస్తున్నారు విజయనల్ ని చెప్పండి. సార్. విఐఏలో ఏం చేస్తున్నారు మీరు చెప్పండి నాకు ఒకసారి. విఐఏలో మీరు ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కదమ్మా. అవును సార్. మరి దాన్ని ఏమంటాము? దాని ఫుల్ ఫామ్ ఏంటి? విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్. రాసుకోండి, యాసిటిక్ యాసిడ్ సార్. యాసిటిక్ యాసిడ్ విజువల్ రాసుకోండి. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్. అసిటిక్ ఆమ్లంతోని దాని కలర్ బాడీ చేంజ్ కావడంతో మనం గుర్తుపడతాం. అందుకే కళ్ళతో చూసి గుర్తుపట్టేది. దానికి ఏం స్పెషల్ ఎక్విప్మెంట్ అక్కర్లేదు. విఐఏ, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్. ఇది రఫ్ టెస్ట్, బేసిక్ గా గుర్తుపట్టడానికి సింపుల్ పరీక్ష మనకి. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, సర్వీస్ ఎక్కడ ఉందమ్మా మనకి? ఇది గర్భాశయ ముఖద్వారంలో ఉంది కనుక ఇది లోపల భాగమా బయట భాగమా? ఇది లోపల భాగమే. ఇక నెక్స్ట్ ఏముంటుంది మనకు? నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? నెక్స్ట్ ఏముందమ్మా? ఇది ఓవేరియన్ ఫాలికిల్. ఈ ఓవేరియన్ ఫాలికిల్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఈ ఓవేరియన్ లో ఎన్ని గోఫిన్ ఫాలికల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనము? 1 lakh అండి. 1 lakh గోఫిన్ ఫాలికల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. చెప్పుకున్నారా? ఐడియా ఉందా మీకు? ఇది ఎన్ని ఉంటాయి? 1 lakh 1 lakh గోఫిన్ ఫాలికల్స్. ఇది ఆ తర్వాత నెలకొకటి బ్రేక్ అయ్యి అది అండము విడుదల చేస్తుంది. ఈ అండాన్ని పట్టుకుపోయి ఇక్కడ ఉన్న అండాన్ని ఇది తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. శుక్రకణాలు ఇక్కడి నుంచి లోపలికి వస్తాయి. ఇదంతా జర్నీ వస్తాయి. ఇక్కడ ఫలదీకరణ జరిగి మళ్ళీ ఇక్కడ ఇవి రెండు కలిపి ఇక్కడికి వచ్చి అతుక్కుంటాయి. అతుకునే భాగాన్ని ఏమన్నాం ఇంతకు మనం? అతుకునే భాగాన్ని ఏమని చెప్పుకున్నాం? డెసిడ్యువా బట్టి అమ్మా, ఈ ఒక్క చాప్టర్ మాత్రమే మీకు టఫ్ ఉంటుంది. ఎందుకంటే పదాలు కస్టమర్తో గుర్తుపెట్టుకోవడము, మిగతా అన్ని ఈజీని. ఓకేనా? ఇదొక్కటి మాత్రం మంచి చదువుకోండి. ఈ ఒక్కటి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను మీకంటే 1 month టైం ఉందమ్మా. మీకు ఎప్పుడు ఏ చదవాలనుకున్నా, ఏ టాపిక్ చదవాలనుకున్నా ఒక్క అరగంట మిడ్ వైఫ్ చదువుకొని మీటర్ అప్పుడు మొదలుపెట్టండి. ఓకేనా? అరగంట మిడ్ వైఫ్ ఖచ్చితంగా డైలీ చదవండి. ఎందుకంటే పదాలు మీకు గుర్తుండవు, మళ్ళీ మర్చిపోతారు మీరు ఊరికే. రైట్, నెక్స్ట్ అమ్మా. అండాశయాలు, ఇది చెప్పుకున్నాము. ఇది అండాశయ పరిమాణం ఎంత ఉంది? ఎంత పరిమాణం ఉంటుందమ్మా? 3.5 × 17.5 × 1.25. ఇది బట్టి కొట్టండి. అండాశయం 2 భాగాలు కలిగి ఉంటుంది. ఏమేమిటాయి ఐటంలో? ఏమేమి భాగాలు ఉంటాయి? మెడుల్లా, కార్టెక్స్ 2 భాగాలు ఉంటాయి. ఇందులో కార్టెక్స్లో ముఖ్యమైనది ఏంటి? గాఫిన్ ఫాలికల్స్ ఉంటాయి. ఆడబిడ్డ పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయి? 1 లక్ష గాఫిన్ ఫాలికల్స్ ఉంటాయి. ఎవరిమైనా ఏమవుతుంది? గాఫిన్ ఫాలికల్ ఒకటి విడుదలవుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇక ఓవ్యులేషన్, అండం విడుదల కావడం అంటే ఏంటి? గాఫిన్ ఫాలికల్ బ్రేక్ అయ్యి అండం బయటకు వస్తుంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందమ్మా? ఋతుస్రావానికంటే 14 రోజుల ముందు బయటకు వచ్చి అక్కడి నుంచి ఏమవుతుంది? ఇది శుక్రకణం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఏం చేస్తుంది? మిగతా ఈ 14 రోజులలో మెల్లమెల్లగా మన ఎండోమెట్రియము లోపల ఒక పొరను తయారు చేసుకుంటుంది. ఎండోమెట్రియల్ పొర. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ అండము శుక్రకణంపై సండం కలిసి జైగోట్ ఉంది కదా, సంయుక్త బీజానికి
ఆహారం అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ లేయర్లు ప్లస్ చనిపోయిన అండం కలిసి మొత్తం బయటకు వచ్చింది. దాన్ని ఏమన్నా మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. ఓకే, రైట్. ఓకే, మా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, బాఫిన్ పాలికల్స్ ఒక రకమైన పసుపు రంగు వదిలేసి దాని పేరిట కార్పస్ ల్యూటియము. పరిపక్వం లేని అండము నశించిపోతుంది, కార్పస్ కూడా క్షీణించిపోతుంది. ఇక రెండు అతి ముఖ్యమైనవి అమ్మ, ఇది అందరూ బట్టి కొట్టండి, ఉట్టి కూడా కాదు. రెండు హార్మోన్లు అతి ముఖ్యమైనవి మనకి ఇందులో. ఏంటమ్మా? ప్రొజెస్టిరాన్. ప్రో అంటే ఏం తెలుసా మీకు? ప్రో అంటే ఇప్పుడే గుర్తుంటు. ప్రో అని అంటే ముందస్తు, సహాయకారి అని అర్థం. జెస్టేషన్ అంటే అమ్మా, జెస్టేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎవరు చెప్తారు జెస్టేషన్? ప్రెగ్నెన్సీ సార్. వెరీ గుడ్, ప్రెగ్నెన్సీ సార్. వెరీ గుడ్. అంటే జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ, గర్భం దాల్చడము. ప్రొజెస్టిరాన్ అంటే అర్థం ఏంటిది? గర్భాన్ని నిలబెట్టడానికి ఇది సహాయపడుతుంది. పేరును అవసరం. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? గర్భము నిలవాలంటే, గర్భం కొనసాగాలంటే సహాయపడేది ఏంటి? ప్రొజెస్ట్రాన్. ప్రోజెస్టిరాన్, ప్రోజెస్టిరాన్, ప్రోజెస్టేషన్, ప్రోజెస్టిరాన్. ఓకే, ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఎక్కడ ఉంటుంది? యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క కార్పస్ ల్యూటియం తయారవుతుంది ప్రభావంతో. ఇది ప్రసవ సమయంలో కాంట్రాక్షన్స్ ఇస్తుంది, గర్భం నిలవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఎండోమెట్రియంను సెకండరీ ఫేజ్లోకి మారుస్తుంది. ఇదందరూ బయట రాయండి, ఇది రాసుకోండి బుక్లో. ఒక నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని రాసుకుంటా ఉండమా. మీరు రాసుకుంటే బాగా గుర్తుంటుంది వినడం కంటే కూడా. నెక్స్ట్ ఏంటి? ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏంటంటే యాక్చువల్గా ఆడపిల్లల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు డెవలప్ కావడానికి హెల్ప్ అయ్యేది. ఓకే, ఇది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లోని కోసెల్లే స్టిమ్యులేషన్ హార్మోన్ నుంచి ప్రేరణ వల్ల ఉత్పత్తి అవుతుంది. ఇది చూడండి, ఇది ఎక్కడమ్మా? ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది కూడా యాంటీరియర్ పిట్యూటరీ. నెక్స్ట్ ఏంటి? స్త్రీ లక్షణాలు కావడానికి ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ మన ఫిజికల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఋతుక్రమంలో మొదటి 2 వారాల్లో ఎండోమెట్రియము, మయోమెట్రియం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గర్భాశయమును, అండాశయానికి, రొమ్ములోకి రక్త సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది. అందుకోసమనే మదర్ పాలిచ్చేటప్పుడు ఏం రిలీజ్ అవుతుంది మనకు? ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇందులో ఈ 2 పదాలని మీరు బట్టి కొట్టండి. ఇంకా ఏ 2 పదాలు? ఋతుస్రావం లేకపోవడం అమెనోరియా అంటారు, నొప్పితో ఒక ఋతుస్రావం ఏమంటాం మనము? డిస్మెనోరియా. నాకు ఇంకొకటమ్మా, ఋతుస్రావానికి మధ్యలో ఋతుస్రావం అయితే దాన్ని ఏమంటారు? రక్తస్రావం అయితే దాన్ని ఏమంటారు? ఇది మొన్న ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. అమెనోరియా కదా సార్? అమెనోరియా ఋతుస్రావం లేకపోవడం అమ్మా. ఓకే, ఋతుస్రావం నొప్పేమో డిస్మెనోరియా. అవును. మొట్టమొదటి ఋతుస్రావం ఏమంటాం మనము? ఒక అమ్మాయి మొట్టమొదటిసారి ఋతుస్రావం జరిగితే దాన్ని ఏమంటాం? రాసుకోండి, మెనార్కీ. మరి ఋతుస్రావం ఆగిపోతే దాన్ని ఏమంటాం? మెనోపాజ్. వెరీ గుడ్, ఇవన్నీ రాసుకోండి. అమెనోరియా, డిస్మెనోరియా, మెనార్కీ, మెనోపాజ్, 4 పదాలు రాసుకోండి ఫాస్ట్.
రాసుకున్నారమ్మా? అమెనూరియా ఋతుస్రావం లేకపోవడం అమెనూరియా. అమెనూరియా ఒక సింబల్, దేనికి సింబల్ అమ్మా? ఋతుస్రావం రావడం అంటే అర్థం ఏంటి? ఆమెకి ఏమైనా హార్మోన్ సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి ఉండొచ్చు. ఋతుస్రావం టైంలో పెయిన్ వస్తుంది ఏమన్నాము? డిస్మెనోరియా. డిసెమినల్ మొదటిసారి జరిగే ఋతుస్రావం ఏమన్నాము? మెనార్కి అన్నాము. చిట్ట చివరి అంటే ఋతుస్రావం అయిపోవడం ఏమన్నాము మనము? మెనోపాజ్ మెనోపాజ్ అన్నాము. రెండు ఋతుస్రావాల మధ్య ఋతుస్రావం ఏమన్నాము? రాసుకోండి. రెండు ఋతుస్రావాల మధ్య రక్తస్రావం అయితే దాన్ని ఏమంటారు? రాసుకోండి. రెండు ఋతుస్రావాల మధ్య రక్తస్రావాన్ని ఏమంటారు? ఆన్సర్ రాసుకోండి. మెట్రోరేజియా. మెట్రోరేజియా. రెండు ఋతుస్రావాల మధ్య ఋతుస్రావం ఏమంటాం మనము? మెట్రోరేజియా. బైహార్ట్ చేయండి దీన్ని, ఎందుకంటే మొన్న ఎగ్జామ్లో వచ్చింది. స్టాఫ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగిందమ్మా. అంటే మన క్వశ్చన్లు ఎక్కడి నుంచి బయట నుంచి రావాలని వస్తాం. ఇప్పటికైనా మీకు సింపుల్ క్వశ్చన్లే వస్తున్నాయి కానీ ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని. అమ్మా, మీ అందరి పిఎస్సీలలో లేబర్ రూమ్లో లేబర్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, ఫీటస్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసమని టైము అండ్ ఫీటస్ మూమెంట్స్ కలిపి చెప్పి ఒక గ్రాఫ్ బొమ్మ ఉంటుంది. డూ యూ నో ద నేమ్ ఆఫ్ దట్? కార్టోగ్రఫీ. ఇది మొన్న ఎగ్జామ్ లో వచ్చింది. అబ్గార్ స్కోర్ ఎందుకు అవుతుందమ్మా? అబ్గార్ స్కోర్ ఓకే ఓకే సారీ ఏంటమ్మా పేరు? పార్టోగ్రాఫ్. ఇది మొన్న ఎగ్జామ్ లో వచ్చింది. ఇదే పెద్ద టఫ్ క్వశ్చన్ కాదు, మీకు రోజు చూస్తారు మీ పిఎస్సీలలో, కానీ ఎగ్జామ్ పడితే మళ్ళీ మర్చిపోతారు. అర్థమైందా? క్వశ్చన్స్ ఆడతాయమ్మా? అసలు హార్డ్ క్వశ్చన్ అనే పదమే లేదు. ఓకే సార్ ఏంది, కేవలం చదువుకోవాలి అంతే. ఇంకో విషయం అమ్మా, ఇప్పుడు వ్యాక్సిన్ ఉంటుంది కదా, మీ పిఎస్సికి అవసరమైన వ్యాక్సిన్ కంటే ఒక 2 weeks ఎక్కువ వ్యాక్సిన్ పెడతారు తెలుసా? ఐడియా ఉందా ఎవరికన్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 తారీఖు సెషన్ అయిపోయింది అనుకో అమ్మా, ఇక నెక్స్ట్ వీక్ ఉంటుందా మీకు వ్యాక్సిన్? ఉంటుందా మీ దగ్గర? ఉంటుందా? ఒక 1 month సరిపోయిన వ్యాక్సిన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాని పేరేంటి? అట్లా ఎక్కువ ఉండేదని ఏమంటాం మనం? వేస్టేజ్. స్టోరేజ్. వెరీ గుడ్. ఇంకా ఆలోచించండి. స్టోరేజ్. ఇంకా వెరీ గుడ్.
తప్పేం కాదమ్మా, అన్ని ప్రయత్నాలు చేయండి. ఇండెంట్ సార్. నో, వెరీ గుడ్. ఇండియన్ అంటే మనం పెట్టేది ఇండియన్. ఇండెంట్. ఆలోచించండి, ఇంకా దగ్గరికి వచ్చింది మీరు. మీ ఫార్మసిస్ట్ చెప్తాడు, అమ్మా ఇప్పుడు మందులు ఇంకొక 2 months సరిపోయేంత ఉన్నాయి మన దగ్గర అంటాడు. ఆ స్టాక్ ఏమంటాం? Balance అంటారు. ఉం? స్టాక్ సార్. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే నేను టక్కన ఆన్సర్ ఇప్పుడు మీరు మర్చిపోతారు. ఇట్లా చెప్పుకుంటే మనకు గట్టి గుర్తుంటుంది మీకు. చెప్పండి, ఒక పదం చెప్తారు దానికి మీరు. స్టాక్. ఏ స్టాక్? వెరీ గుడ్. స్టాక్ ఏ స్టాక్? దాని పేరు బఫర్ స్టాక్ అమ్మా. ఏం స్టాక్? బఫర్ స్టాక్. రాసుకోండి. ఏమన్నా మళ్ళీ చెప్పండి ఇప్పుడు. బఫర్ స్టాక్. అంటే ఏంటి బఫర్ స్టాక్ అంటే? అత్యవసర సమయాలలో ఉపయోగపడడం కోసమని మనము కొద్దిగా ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాం ఎప్పుడైనా కానీ, ఎమర్జెన్సీ నీడ్స్ కోసమని. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పెట్టుకున్నాం, టక్కన అయిపోయింది, ఏదో రీజన్ వల్ల మనము ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఊహించని విధంగా. అప్పుడు ఏం చేస్తాం? కష్టం కదా. అందుకోసం ఏం చేస్తాం, మనం బఫర్ స్టాక్ పెట్టుకుంటాం. ఏదో పిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, ఫ్లడ్ వచ్చింది, దానికి రవాణా ఆగిపోయింది, వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు ఒక 2 days దాకా. వ్యాక్సిన్ చేయకుండా ఉన్నాం కదా మనం. అయినా వ్యాక్సిన్ మనము మన దగ్గర కొంచెం స్టాక్ ఉంటుంది కదా పిఎస్సిలో, దాని పేరేంటి? బఫర్ స్టాక్. బఫర్ స్టాక్. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు నాకు చెప్పండి, నాకు ఒకసారి మెట్రో రియా అంటే అర్థం ఏంటి చెప్పండి. 2 ఋతుస్రావాల మధ్య రక్తస్రావాన్ని మెట్రోరేజియా అంటారు. వెరీ గుడ్. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అందరూ చూడండి అమ్మా. ఇది అయిపోతుంది. ఒక్కసారి అంటే ఆ ఆడపిల్ల జీవితంలో ఒక్కసారి మెనార్కీ స్టార్ట్ అయింది అంటే దాదాపు 45 నుంచి 49 సంవత్సరాల వయసు వరకు ఈ మెన్స్ట్రుయేషన్ కొనసాగుతూ ఉంటుంది. 45 years తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. దీని ఏమన్నా మనము మెనోపాజ్. అట్లా ప్రతి నెలకు ఒక అన్నం విడుదలవుతూనే ఉంటుంది. ఓకే, ఋతుక్రమం మొత్తం 4 స్టేజ్లు ఉంటుందమ్మా. రీజనరేటివ్ స్టేజ్, ప్రొలిఫరేటివ్ స్టేజ్, సిక్రిటరీ స్టేజ్, మెన్స్ట్రువల్ స్టేజ్. అంటే ఫస్ట్ ఏమవుతుందమ్మా, శుక్రకణము రాలేదు, అండము ఏమైంది, అండము ఫలదీకరణ చెందలేదు. అప్పుడు ఫలదీకరణ చెందిన అండము లోపల తయారైన ఎండోమెట్రియం పొరలు అన్నీ కలిసి ఏమైతాయమ్మా, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. దాన్ని ఋతుస్రావం అన్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఎగ్ కోసమని రెడీ చేయాలి. ఆ స్టేజ్ ఏమంటాం మనము, రీజనరేటివ్ స్టేజ్ అంటాం. ఏమంటాం? రీజనరేటివ్ స్టేజ్ అంటాం. ఆ తర్వాత ప్రొలిఫరేటివ్ ఫేజ్. దీనిలో ఏమవుతుంది, గాఫిన్ పాలికల్ నుంచి ఒక అండం మళ్ళీ విడుదలవుతుంది రేడియో స్టేజ్లో. ఇది ఎప్పుడు జరుగుతుందమ్మా? 14 నుంచి 16 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, గ్రాఫిన్ పాలికల్ అండాశయ ఉపరితలం నుంచి పగిలి బయటకు వస్తుంది. ఈ గ్రాఫిన్ పాలికల్ పగిలిన రిమైనింగ్ భాగం నుంచి ఏమంటే మనం కార్పస్ ల్యూటెమ్ ఏర్పడుతుంది. ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క హార్మోన్ ప్రభావం వల్ల ఎక్కువ ప్రొజెస్టరాన్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ప్రీ మెన్స్ట్రువల్ ఫేజ్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎండోమెట్రియం గ్లాండ్స్ పెరిగి సీక్రెషన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది చూడండి, ఇక్కడ మందమైన రక్తనాళాలతో కూడిన స్థలము ఫలదీకరణ చెందిన అండం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగితే అండము తీసుకోవడం కోసమని గర్భాశయ లోపలి గోడల్లో ఒక పొర ఏర్పడుతుంది. ఈ పొర పేరేంటమ్మా? ఎండోమెట్రియమే. కానీ ఒకవేళ ఫలదీకరణ జరిగితే దాని పేరేంటి? అది గుర్తుపెట్టుకోండి.
లేదు ఫలదీకరణ జరగలేదు, ఏమైతుంది అప్పుడు అది? ఇదంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది అండంతో సహా కదా. రైట్. సో ఒక గాఫిన్ ఫాలికిల్ చూడండి, ఇక్కడ ఒక గాఫిన్ ఫాలికిల్ లోపల ఏముంటుంది? అండం ఉంటుంది. ఈ బ్రేక్ అయిన ఈ గాఫిన్ ఫాలికిల్ బ్రేక్ అయిన భాగం ఉంటుంది కదా, మిగతాది ఈ భాగాన్ని ఏమంటాం మనము? ఏమంటామా? ఇది చూడండి, కార్పస్ లూటినం సార్. కార్పస్ ల్యూటియం అంటాం. కార్పస్ ల్యూటియం ఇది ఏం చేస్తుంది? ప్రొజెస్టెరాన్ ప్రభావం వల్ల పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం మనము. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను. మెల్లమెల్లగా చదువుకోండి. ఒక రోజులో కాదు, 2-3 రోజులైనా పర్లేదు. ఆ తర్వాత మీరు ఒకసారి ఒక క్లారిటీ వచ్చిందంటే మీరు స్పీడ్కి వెళ్ళిపోవచ్చు మనం లెసన్ చెప్పుకోవడము. నేను మళ్ళీ చెప్తున్నామా, మీకు డిసైడర్ మాత్రము మిడ్వైఫరీనే. మీరు మిడ్వైఫరీ బాగా చేస్తే ఎగ్జామ్లో మంచి స్కోర్ తీసుకొచ్చుకుంటారు. మీరు మీ జిల్లాలో పనిచేసుకోవాలనుకుంటే వేదజ్ఞ, మీరు మీ జిల్లాలో పనిచేసుకోవాలనుకుంటే, జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం మిడ్వైఫరీ మస్ట్. ఓకేనా? అందరూ గుర్తుపెట్టుకోండమ్మా. ఒక్కటి, ఇది నవ్ ఆర్ నెవర్ సిచ్యువేషన్. ఈసారి పట్టిందా వచ్చింది, లేకపోతే జీవితాంతం అదే ఎన్ఎం పని చేయాలి, సెకండ్ ఎన్ఎం పని చేయాలి. ఇమాజిన్ చేయండి, మీ ఫ్రెండ్ ఒక ఆమె ఫస్ట్ ఎన్ఎం జాబ్ వచ్చి మీ పిఎస్లో ఉండి మీరు అక్కడ కింద సెకండ్ ఎన్ఎం పని చేస్తే ఉంటుంది. ఆ పరిస్థితి 100కు 100 మంది కొట్టాలి జాబ్ అంతే. ఓకే ఓకే సార్. రైట్. నేను అందుకే ఎక్కువ మందిని పెట్టుకోలేదు. లిమిటెడ్కే చెప్తాము, అందరికీ జాబులు రావాలని నా సింగిల్ టార్గెట్ అంతే. ఓకే, మెన్స్ట్రుయేషన్ అంటే వాట్స్ మీనింగ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఇంత చెప్పుకున్నాం. ఏంటో చెప్పండి నాకు. వాట్ ఇస్ మెన్స్ట్రుయేషన్? అసలు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? 4 days. ఎందుకు అవుతుంది? ఫలదీకరణ చెందకుండా శుక్రకణం తోటి ఆ, అండం కలవకపోవడం వల్ల ఓకే. అక్కడ వెయిట్ చేసి ఫలదీకరణ జరగకపోతే అప్పుడు ఎండోమెట్రియం పొరలు ఈ ఎగ్ అనేది నశించి బయటికి రావడాన్ని మెన్స్ట్రువల్ పీరియడ్ అంట. వెరీ గుడ్. దీన్ని ఇంకో పేరు ఏమంటారంటే నిరుత్సాహపడిన గర్భాశయపు కన్నీళ్ళట. అంటే ఒక తరము నుంచి మరొక తరానికి మనిషి మారుతున్నాడు అంటే దానికి కారణమే ఈ మెన్స్ట్రుయేషన్. ఇది లేకపోతే మానవ జీవితమే లేదు, మనిషే లేడు. గుర్తుపెట్టుకున్న విషయం. ఓకే, ఒక జాతి బ్రతికి ఉందంటే కారణం ఏంటి? ఈ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ జరగడం. ఇది ఎందుకు చెడవుతుందమ్మా? ఇది ఎందుకు నెగిటివ్ అవుతుంది? ఇది ఎందుకు పనికిరాంది అవుతుంది? దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ హ్యూమన్ రైస్ ఇస్ స్టిల్ రన్నింగ్. ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని. నెక్స్ట్ సేఫ్ పీరియడ్ అంటే ఏంటి చూడండి. ఇది చదువుకోండి, మీరు అందరికి తెలుసు మీకు. ఓకే, ఇదంతా నేను చెప్పాను మీకు. మీరు ఒకటి చూసుకోండి అమ్మా ఇక్కడ. ఇది ఒకటి చదువుకోండి. ఓకే, నేను ముందుకెళ్తా. ఇవి కూడా చదువుకోండి మీరు, సింపులే. ఒక్క నిమిషము, ఇది అయిపోయిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకు? ఇది మెయిల్ రిప్రొడ్యూస్ ఇస్తామమ్మా. 3 అయిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు మెయిల్స్ ఇస్తాం. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ మనకు ఇందులో? ఇప్పుడు ఫీమేల్కి మేల్కి తేడా ఏంటంటే, మేల్లో సెక్షువల్ ఆర్గాన్ వేరు, ఆ తర్వాత ఏమంటారు యురెత్రా వేరు. బట్ ఫీమేల్లో, మేల్లో రెండు ఒకటే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఫ్యాట్ ఇక్కడ ఏమవుతుంది? శుక్రకణాలు తయారయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్లాండ్ ఉంటుందమ్మా. ఏ గ్లాండ్ తెలుసా మీకు ఎవరికైనా? ప్రోస్టేట్ ఉంటుంది. శుక్రకణాలు ఓన్లీ ఏముంటాయి? ఓన్లీ కణాలు అవి. కానీ అది ఈదాలంటే దానికి ఏం కావాలి? లిక్విడ్ కావాలి. ఆ లిక్విడ్ ఇచ్చేది ఎవరు? ప్రోస్టేట్ గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్ ఇస్తుంది. ఇది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇస్తుంది అనమాట.
ఇది దీనికి వాటర్ లిక్విడ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ లిక్విడ్ తీసుకొని అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. ఓకే, అందుకే ప్రోస్టేట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, అర్థమైందా? ఇది 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 ఎపిడెడమిస్ అమ్మా, ఇది ఎపిడెడమిస్. రైట్, ఇప్పుడు దీన్ని ఏమన్నాం మనము? ఇది తీసుకుపోయేది ఇదంతా ఏంటి? ఇదంతా వ్యాస్ డిఫెన్స్, అవునా? సో ఇది ఏం చేస్తారు? ఇక్కడ దీన్ని కట్ చేస్తారు, ఈ వ్యాస్ డిఫెన్స్ని. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ శుక్రకణము బతికి ఉండాలంటే దానికి ఎనర్జీ కావాలి కదా. శుక్రకణానికి ఎనర్జీ ఇచ్చేది ఎవరమ్మా? ఇప్పుడు కణాలే, అవునా? ఎన్ని ఉంటాయమ్మా దాంట్లో? మన ఏమంటారు, క్రోమోజోలు ఉంటాయి శుక్రకణంలో? ఒక 1 ml లో శుక్రకణంలోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అమ్మా? 23. అండంలో 23, శుక్రకణంలో 23, 46 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పురుష బీజ కణము అంటే శుక్రకణం ఉంది కదా, ఈ శుక్రకణం ఓన్లీ కణాలే కదా, అండంకి ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు అండం ఏమైంది? ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ ఆగింది ఆంపులాలు. ఇక్కడ శుక్రకణం ఏం చేయాలి? ఇదంతా జర్నీ చేయాలి. దానికి ఏం కావాలి? శుక్రకణానికి ఎనర్జీ కావాలి, అవునా కదా? ఈదడానికి ప్లస్ ఈదంటే దానికి లిక్విడ్ కావాలి లోపలికి వెళ్ళడానికి. కనుక ఈ శుక్రకణానికి శక్తినిచ్చేది ఏంటి అన్న నేను. సెమినల్ వెసిక్యూల్. దీనికి శక్తినిచ్చేది, ప్రతి కణానికి శక్తినిచ్చేది ఏంటి చెప్పండి నాకు. మన శరీరంలో ఉన్న అన్ని కణాలకు శక్తినిచ్చేది ఏంటమ్మా? ప్రతి కణానికి శక్తినిచ్చే పార్ట్ని ఏమంటాం మనం? మీరు మీ చిన్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మైటోకాండ్రియా. వెరీ గుడ్, ఎవరమ్మా ఆన్సర్ అవుతుంది? ఎవరు? కల్పన. వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మైటోకాండ్రియా కణశక్తి భండాగారం అంటాము. శుక్రకణానికి శక్తినిచ్చేది శుక్రకణానికే కాదు, ప్రతి కణానికి శక్తినిచ్చేది ఏంటి? ఆ కణంలో ఉండే మైటోకాండ్రియా. రాసుకోండి. ఆ శుక్రకణాలు ఎనర్జీ కావాలంటే దానికి ఇక్కడ ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి వచ్చే లిక్విడ్ తో పాటు దానిలో ఏముంటుంది? ఒక షుగర్ ఉంటుంది, సుక్రోజ్ బహుశా. ఈ సుక్రోజ్ తోని దానికి ఎనర్జీ వస్తుంది లోపల. దానికి విదిన్ ద బాడీ ఏమో మైటోకాండ్రియా హెల్ప్ చేస్తుంది. మైటోకాండ్రియా ఇంకో పేరేంటమ్మా? కణశక్తి భాండాగారం అంటారు. దాన్ని ఏమంటారు? శక్తి బండాగారం. కణశక్తి భాండాగారం అంటారు. అంటే కణముకి శక్తినిచ్చేది ఎవరు? మైటోకాండ్రియా. శుక్రకణ శక్తినిచ్చేది ఎవరు? మైటోకాండ్రియా. రాసుకోండి, మైటోకాండ్రియా. ఇది ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్లు మాత్రం చెప్తున్నాను నేను మీకు. ఓకే, రైట్ అమ్మా. స్పెల్స్ చిన్న చిన్న నాళ ద్వారా ప్రవహిస్తాయి. ఈ నాళాలను ఏమంటాం మనము? వ్యాస్ డిఫెన్స్ అంటాము. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాస్ కట్ చేసేదమ్మా, వ్యాస్ డిఫెన్స్ కట్ చేస్తారు. వృషణాలు టెస్టోస్టిరాన్ అనబడు లైంగిక హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలో ఏంటిదమ్మా? ప్రొజెస్టిరాన్. పురుషుల్లో ఏంటి? టెస్టోస్టిరాన్. గుర్తుపెట్టుకోండమ్మా. ఎపిడైడమిస్ మీకు ఎగ్జామ్ ఇప్పుడు 2 సార్లు ఇచ్చిన క్వశ్చన్ గుర్తుంది ఎవరికైనా? ఎపిడైడమిస్ 2 times ఎగ్జామ్. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాదని ఇది ఇచ్చిన ఎపిడైడమిస్ చేసిందా? ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? వ్యాస్ డిఫెన్స్ ఎంత పొడవు ఉంటుందమ్మా? 45 centimeters పొడవు ఉంటుంది. వ్యాసెక్టమీ ఆపరేషన్లో దీన్నే కట్ చేస్తారు, మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే. సెమైనల్ వెసికిల్స్. సెమన్ అంటేనే శుక్రకణాలతో కూడిన ఇది వీర్యము. ఈ సెమైనల్ వెసికిల్స్ అంటే
విషాలు ఉండే సంచులు, బ్యాగ్. ఇది మూత్రాశయం దిగువ భాగం ఉంటుంది. ఇది మరో రంధ్రంతో చెప్పుకుంటాం కదా, మరో ద్రవంతో కలుస్తుంది. ఆ ద్రవం అని చెప్పుకున్నాక ఎక్కడి నుంచి వస్తుంది ద్రవం? అది ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి వస్తుంది. ఓకే, ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ ఇంద్రియానికి మరొక ద్రవాన్ని చేరుస్తుంది. దీనివల్ల ఈదానికి ఉపయోగపడుతుంది. సరిపోతుంది. ఇదంతా మనకు అక్కర్లేదు, మీరు చదువుకోండి సింపుల్గానే, ఇంకేం లేదు. ఇది ఒకటి రాసుకోండి. ఒక్క 100 ml 1 ml సెమెన్లో ఎంత ఉంటాయమ్మా? 100 మిలియన్లు స్పెర్మ్స్ ఉంటాయి. అంటే 100 మిలియన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మిలియన్? చెప్పండి, మిలియన్ మీనింగ్ ఏంటమ్మా? మిలియన్ ఇస్ 10 lakhs. మిలియన్ అంటే అర్థం ఏంటి? 10 లక్షలు. 100 మిలియన్ అని లెక్కేసుకోండి. ఓకే, నెక్స్ట్. స్త్రీ పురుష సంయుక్త బీజాలు సంయుక్తం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పడుతుంది ఫర్టిలైజేషన్ అంటారు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఫర్టిలైజేషన్? స్త్రీ పురుష ఫలదీకరణ అర్థం ఏంటి? ఫలదీకరణం సార్. ఫలదీకరణ అర్థం ఏంటి? స్త్రీలోని అండము పురుషులోని శుక్రకణం కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పడుతుంది. ఏమంటాం? ఫలదీకరణ. అంటే ఇప్పుడు 150 మిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజోవాలి లోపలికి ప్రవేశిస్తే అందులోంచి 3 మిలియన్లు మాత్రమే విజయాలు ప్రవేశిస్తాయి. అందులోంచి ఈదుకుంటూ ఒక్కటి మాత్రమే ఏడిపోతుంది, అండంలోకి వెళ్తుంది. అండంతో ఫలదీకరణ చెందుతుంది. ఎక్కడ జరుగుతుంది ఫర్టిలైజేషన్? మామూలుగా యాంపులలో జరుగుతుంది. వెరీ గుడ్. ఇది కన్ఫ్యూజ్ అవుతుందమ్మా. మీకు రకరకాల బుక్స్ రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. సింపుల్ ఆన్సర్ చూసుకోండి. ఇప్పుడు ఏంటది? స్పెర్మ్ జీవితకాలం ఎంత? 72 గంటలు. అంతే, 73 రోజులు. ఎంత? 48 గంటలు. ఇంకో రకరకాల బుక్లు కొన్ని 6 గంటలు అంటాడు, 12 గంటలు అంటాడు, 24 గంటలు అంటాడు. ఒక్కోడేమో వాతావరణం అనుకూలిస్తే అంటాడు. అవన్నీ అక్కర్లేదు మీకు. సింపుల్ ఏంటమ్మా? 72 48 అంతే. చూడండి, ఎమెనోరియా, డిస్మెనోరియా, ఓవ్యులేషన్, గర్భధారణ, ఇవన్నీ పదాలు ఇక్కడికి అయిపోయింది. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందామా? కమ్ ఫర్ యూనిట్ 2. ఎందుకంటే ఇవి అయిపోతే చాలు మనకు. ఇవన్నీ మీకు బాగా అర్థమైనాయి అనుకోండి, మిగతా టాపిక్స్ ఈజీ ఎప్పుడు పోతాం, మనం ఆడుతూ పాడుతూ చెప్పుకుంటాం. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయనా, ఇట్లా ఉంచన్నా? ఆగండి, నేను ఒక పని చేస్తాను. నేను క్లోజ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకేనా? ఓకే. రైట్. ఇంకా చాలే. 5 minutes.